నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. వాస్తవానికి అమెరికా, ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక యుద్ధం కారణంగా పూర్తిగా నష్టపోయినటువంటి ఒక దేశాలు ఏంటంటే ఖచ్చితంగా ఇరాన్ కంప్లీట్గా నష్టపోయింది. తర్వాత అమెరికా కావచ్చు, మిగతా దేశాలు ఎలాంటి ఫలితాన్ని అనుభవిస్తున్నారో తెలియదు, కానీ దాదాపు ఇప్పటికే 40 దేశాల్లో కంప్లీట్గా ఏదైతే ఖర్చు తగ్గించుకునేటువంటి ఒక యోచనలో 40 దేశాల పాటు ఇప్పుడు కసరత్తులు చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఇండియా కూడా ఏమేం చేయాలి, ఎలా చేయాలి, బయట దేశాలు ఉన్న పరిస్థితులు ఏంటని చెప్పి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత అటు ఇంధనం కొరత ఉంది కాబట్టి దాన్ని తగ్గించండి, మ్యాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడండి, అదేవిధంగా బస్సులు కావచ్చు, మెట్రోలు కావచ్చు, ఎంఎంటీఎస్లు కావచ్చు, ఇలాంటివి వాడండి అని చెప్పడం మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే మంచి నూనె ఏదైతే మీ హెల్త్ పరంగా కూడా వాడేటువంటి ఒక వంట నూనె కూడా మీరు తగ్గించండి అని చెప్పేసి అన్నారు. ఇలాంటి చాలా రకాల బంగారం కొనొద్దని చెప్పేసి అన్నారు, భారీ కట్టడాలు వద్దని చెప్పి నీటి ఆయోగ్ చెప్పింది, ఇవన్నీ కూడా చెప్పారు. సో అదేవిధంగా ఇంధనాన్ని తగ్గిస్తూ కాన్వాయ్ కూడా తగ్గించేసుకున్నారు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా చూసుకుంటే అటు చంద్రబాబు నాయుడు గారు ఆయన సగం కాన్వాయ్ తగ్గించేశారు, లోకేష్ గారు 2 కార్లలో వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు 2 కార్లలో వస్తున్నారు. ఇలా చూసుకుంటే మ్యాక్సిమం పొలిటికల్ లీడర్స్ చాలా వరకు కూడా వాళ్ళ కాన్వాయ్లు తగ్గించేసుకున్నారు. కానీ అదే పార్టీ అంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక పేర్ని నాని గారు వచ్చేసి ఎందుకని మోడీ గారు హితవు చెప్తారు కానీ ఆయన ఎందుకు పాటించరు, ఆయన ట్రైన్లో రావచ్చు కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం హెలికాప్టర్లో తిరుగుతూ వస్తున్నారు. సో మోడీ గారు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మినహాయించి చెప్పారా, దాంట్లో ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో జగన్ గారు కూడా ఉన్నారంటే ఏం చెప్తారు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. అంటే ఏదైనా కూడా మనం ముందుగానే గుర్తించి లేకపోతే ముందు జాగ్రత్తలు తీసుకుంటే మనకి నష్టాలు జరగవు. కరోనా టైంలో కూడా మీకు తెలుసు, మోదీ గారు లాక్డౌన్ ప్రకటిస్తే చాలామంది దాని మీద చాలా రకాలుగా చర్చలు జరిగాయి, దాని మీద కమెంట్స్ వచ్చాయి, అన్నీ జరిగాయి. అల్టిమేట్గా మంచిగా జరిగింది. సో నేను మొన్ననే మన వీడియోలో చెప్పాను, మీకు గుర్తుంటే, ముందు ప్రధాని మోదీ గారు కాన్వాయ్ తగ్గించుకుంటే ముఖ్యమంత్రులు తగ్గించుకుంటారు అన్న. నిన్న అదే జరిగింది. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను మొన్న మధ్యాహ్నం చెప్పా ఇవన్నీ కూడా. సో నిన్నను ప్రధాని మోదీ 2 కార్లు పెట్టుకున్నారు కాన్వాయ్. తర్వాత మీరు చెప్పినట్టుగా మొత్తం బీజేపీ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎన్డీఏకి సంబంధించి మొత్తం వాళ్ళందరూ కూడా నిన్ననే కాన్వాయ్లు తగ్గించారు. 2 మ్యాక్సిమం 4 పెట్టుకున్నట్లా. అయితే నేను మొన్న చెప్పినప్పుడు ఇంకో పాయింట్ కూడా చెప్పాను. నేనేమన్నానంటే మిగతా వాళ్ళు తగ్గించుకోవటం వేరు, చంద్రబాబు నాయుడు గారు తగ్గించడం వేరు. మిగతా వాళ్ళకి అంత థ్రెట్ ఉండకపోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో కొంచెం ఆలోచించాలి కాబట్టి ఆయన 2 కాకపోతే 4 పెట్టుకున్నా తప్పులేదన్న, అది ముందే యాంటిసిపేట్ చేసి. సో ఇవాళ మరి 3 పెట్టుకున్నారా 4 పెట్టుకున్నారా నాకు తెలీదు, బట్ హాఫ్ పైగా ఆయన తీసేశారని మనకు తెలుస్తుంది. సో అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టు లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా నిన్ననే చెప్పారు మేము తగ్గించుకుంటామని. సో అంటే ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టది ఒక దారి అనేది జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రతిసారి అన్ని రంగాల్లో కూడా అన్ని విషయాల్లో అది ప్రూవ్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డి ఇంక్లూజివ్ కాదు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు, తర్వాత రాజకీయ నాయకులు, తలపండిన నేతలు కాబట్టి. బట్ ఆయన ఒక పనికిమాలిన ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ఆయన గుర్తించలేదని ఆయన అనుకుంటున్నాడు, మనకు తెలియదు. అందుకని ఇది నాకు వర్తించదు అనుకున్నాడేమో, అది ఆయన ఉద్దేశం. నేను చెప్తున్నా, ఇట్స్ నాట్ మై పర్సనల్ ఒపీనియన్. కాబట్టి ఆయన మనం రాజకీయ నాయకులం కాదు కదా, మన ఆంధ్రప్రదేశ్లో లేము, మనం ఏదో ఎక్కడో అటు ఇటు తిరుగుతూ ఉంటాము, ఒక సంచార జీవిని అనుకుని ఉంటాడు. అందుకని ఆయనకి రూల్స్ వర్తించి ఉండకపోవచ్చు. కానీ ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక మనిషిగా, ఈ దేశంలో ఒక పౌరుడిగా అది జగన్మోహన్ రెడ్డి కూడా వర్తిస్తుంది. అది ఆయన తెలుసుకోవాలి. మీరు చెప్పినట్టుగా ఇంతమంది వాళ్ళు వెంటనే నిర్ణయం తీసుకున్నప్పుడు, ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అండ్ వెదర్ ఇట్ ఈస్ అపోజిషనా లేకపోతే అధికారంలో ఉన్న పార్టీయా కాకుండా, మీరు చూసారో లేదో ప్రియాంక గాంధీ అండ్ రాహుల్ గాంధీ వాళ్ళు మొత్తం కాన్వాయ్ని పక్కన పెట్టేసి ప్రియాంక గాంధీ డ్రైవ్ చేసుకుంటూ రాహుల్ గాంధీని తీసుకెళ్తుంది. ఎంత బాగుంది ఇది. అంటే దేశం కోసం ప్రతి వాళ్ళు ఆలోచించాలి, ప్రతిపక్షం కూడా ఆలోచించింది అనేది ఇక్కడ మనకి ద్యోతకం అవుతోంది. సో ఇది జగన్మోహన్ రెడ్డి కళ్ళకు కనిపించాలి. నేను ఒక 10 కిలోమీటర్లకి నేను హెలికాప్టర్లో వెళ్తానంటే
మధ్యలో ఇంధనం లేకుండా ఒకసారి హెలికాప్టర్ ఎక్కించండి, కొద్ది ఇంధనం ఉండగా ఎక్కిస్తే అప్పుడు ఫ్యూచర్లో ఇంకెక్కడు. అంటే ఒక అనుభవం రావాలి మనిషికి. ఎందుకు ఒకవేళ సరిపోనంత ఇంధనం పెడితే ఏం జరగవచ్చు? ఏం జరగదు. ఇంక నేను మళ్ళీ చెప్పాలేటి మీకు, అంటే ఒకసారి తెలిసి రావాలంటున్నా. నేను చెడు జరగాలని కోరుకోవట్లా, బుద్ధి రావడానికి ఏం చేయాలో చేయాలంటున్నా, అంతే తప్ప మనం వేరే విధంగా మనకేం ఇంటెన్షన్స్ లేవు. అంటే నువ్వు మారు అని చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డికి. సో మే 10వ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు చెప్పాల్సినటువంటి సూచనలన్నీ కూడా చెప్పడం, తర్వాత మే 11వ తారీఖున వచ్చినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి మే 12వ తారీఖులో పెళ్లికి వెళ్తే కూడా మళ్ళీ హెలికాప్టర్. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, మే 12 పెళ్లికి హెలికాప్టర్లో వెళ్ళాడు. పాపం అంటే యంగ్ కాబట్టి ఎక్కలేకపోయాడు, నిచ్చెనేశారు. ముసలాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా చకచకా ఎక్కగలడు ఆయన కదా. రెండోది, పాపం పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు పెట్టాడు ఆయన? రెండు విషయాలు. ఒకటి, ఇక్కడ భరించలేని అంశం ఏంటంటే ప్రధాని మోదీ వచ్చారండి హైదరాబాదు. వస్తే వచ్చారయ్యా, ఒక మీటింగ్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చుగా. మరి వెళ్ళారా? వెళ్ళలేదుగా. ఏం చేశాడు ఆయన? ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులతో గడిపి గంట సేపు, మరి రాజకీయ మంత్రాంగం ఏం చేశారో తెలియదు, అక్కడికి వెళ్ళి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక గంట గడిపి అన్నా లెజ్నోవా గారికి, అమ్మ నువ్వు పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా చూసుకో, ఆయన ఆరోగ్యం చాలా ముఖ్యం దేశానికి అని చెప్పాడు ఆయన, రాష్ట్రానికి. ఆవిడ కూడా తప్పకుండానండి అని చెప్పారు. మరి ఇది చూశాక కడుపు మండుతుందా మండదా మీ జగన్మోహన్ రెడ్డికి? అందుకని ఓ ప్రెస్ మీట్ పెట్టించాడు, ప్రధాన్ని తిట్టించాడు. అర్థమైందా మీకు? ఇక్కడ బీజం ఉంటే అక్కడ తిట్టాడు. తిట్టి ఎంత తెలివిగా మాట్లాడాడంటే పాపం, అంటే పేర్ని నానికి ఎందుకు ఇంత ధైర్యం వచ్చిందంటే ఇంకా జైల్లో వేయలేదు కాబట్టి. తిన్న బియ్యం కక్కించలేదు కదా మీరు, అది కక్కిస్తే అప్పుడు మాట్లాడు మళ్ళా. సో అందుకని ఏమంటున్నాడు, ప్రధానమంత్రి గారు వచ్చారు, సలహాలు ఇచ్చారు, బాగానే ఉంది, ముందు ఆయన పాటించాలి కదా, ఆయన ట్రైన్లో వెళ్ళాలి కదా అన్నాడు. మరి అప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి నడిచి వెళ్తాడమ్మా? పేర్ని నాని నడుచుకుంటూ పాదయాత్రకు వెళ్తాడా? పాదయాత్ర అంటే తెలుసు కదా, ఇప్పుడు ఏదో పాదయాత్ర మొదలు పెడతాడు కదా. పాదయాత్ర అంటే పాదాలతో చేసేది కదా, పాదాల మీద నడిచే యాత్ర అది పాదాలతో నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. మరి మీ జగన్మోహన్ రెడ్డి చేస్తాడా? అప్పుడు ఆయన ట్రైన్లో వెళ్తారు? దమ్ముందా మీ జగన్మోహన్ రెడ్డికి? నడుచుకుంటూ సెక్యూరిటీ లేకుండా మళ్ళా, లేదా ఇప్పుడు 100 మంది సెక్యూరిటీనో 1000 మందినో పెట్టుకుంటే మళ్ళీ జనాలకు ఇబ్బంది. 986 926 మొత్తానికి. అందుకని ఒక్క జగన్మోహన్ రెడ్డి, ఒక్క సెక్యూరిటీ పర్సన్ మిట్ట మధ్యాహ్నం మండు టెండల్లో నడుచుకుంటూ వెళ్ళాలి రోజు, పాదయాత్ర చేసినన్ని రోజులు, అప్పుడు మాట్లాడమనండి. కాబట్టి అసలు ఇది కాదండి. ఇప్పటికైనా పాపం జగన్మోహన్ రెడ్డి గారు కాస్త బుద్ధి తెచ్చుకోండి, కాస్త మనిషిగా ఆలోచించండి. రాజకీయాల్లో కొనసాగాలంటే అసలు ఏం జరుగుతోంది, అందరూ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎవరెవరు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, ఇదేంటి నేను ఇలా పిచ్చాడిలా ఉన్నాను అంటే సాక్షులు అవన్నీ రాయరు కదండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నడుపుతూ రాహుల్ గాంధీని తీసుకెళ్తున్నారు, అది రాయరు. అదేవిధంగా చూసుకుంటే మోడీ గారికి సగం కాన్వాయ్ తగ్గించేశారని చెప్పి రాయరు, చంద్రబాబు నాయుడు గారికి కాన్వాయ్ తగ్గించారని చెప్పి మోదీ గారి గురించి వాళ్ళు అసలు రాయరు. ప్లస్ అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి 2 కార్లు వస్తుందని చెప్పి రాయరు, లోకేష్ గారికి 2 కార్లు అని చెప్పి రాయరు. అదేవిధంగా కాదు, ఇప్పుడు ఏం రాస్తారంటే లోకేష్ వినలేదు, మోదీ చెప్పినా కూడా 10 కార్లతో తిరుగుతున్నాడని రాస్తారు కావాలంటే. అదేవిధంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ తను కూడా నిచ్చెనేసుకుని, అది కూడా రాయరు, వాళ్ళు రాయరు పాపం, అంటే సిగ్గుపడతారు. మరి ఇవన్నీ రాయనివి, అసలు ఆయన పేపర్లో వచ్చి ఆయన కూడా చదువుతారు లేదు కూడా తెలియనివి, మరి ఆయనకి ఇవన్నీ వార్తలు పేపర్ చేయి తుడుచుకోవడానికి వాడుకుంటాడేమో నాకు తెలియదు, అది వాళ్ళే చెప్పాలి. వాళ్ళు సెక్యూరిటీని అడిగితే చెప్తారేమో, అంటే వాళ్ళకి ధైర్యం ఉంటే. ఏది ఏమైనా మొత్తానికి ఇవాళ ఈ కాన్వాయ్ అనేది 10 సూత్రాలు ఆయన చెప్పారు. 10లో ఇప్పుడు అంటే లాక్డౌన్ దిశగా వెళ్ళొచ్చు అని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళల్లో ఎవరెవరు ఇంట్లోంచి పనిచేసే వెసులుబాటు ఉంటుంది అనే దాని మీద దృష్టి పెట్టారు. తర్వాత కేంద్రం ఇవాళ ఇంకొక ముఖ్యమైన పని ఏం చేసిందంటేనండి, ఉద్యోగులందరినీ కూడా రైళ్లలో వెళ్ళమంది. వాళ్ళకి అలా వెళ్ళే వాళ్ళకి రైళ్ళు బస్సులు వాడితే 10% రాయితీ ఇస్తానంది వాళ్ళ సీజన్ టికెట్ మీద.
సో అట్లా కంపల్సరీ చేసింది అది. సో అందుకని వాళ్ళు చాలా నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ళు కార్లు వాడడానికి వీల్లేదు. మనం ఇవన్నీ ఎప్పటి నుంచో చెప్తున్నాం. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు తగ్గించుకోవాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఇష్టానికి తిరుగుతూ ఉంటారు. ఐపీఎస్లు ఐఏఎస్లు వాళ్ళ భార్యలో వాళ్ళ పిల్లలో మీరు తప్పుగా అనుకోకండి. ఇప్పుడు ఒకసారి ఎవడైనా వెళ్ళేసి తప్పులేదు, కానీ అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళ కాన్వాయ్లో వీళ్ళు వెళ్ళటం ఏంటి, ఊరికేనే షాపింగ్లకి దానికి. అలాంటివి తగ్గించుకోవాలి. అఫీషియల్గానో లేదు ఆయనతో వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీగా దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ జనరల్గా వెళ్ళటం అనేది తగ్గించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనందరం కూడా దేశం కోసం ఆలోచించాలండి. మీరు అన్నట్టుగా మనకి పశ్చిమాసియా దేశాల యుద్ధం వల్ల ఈరోజు మనకి చాలా సంక్షోభం ఉంది. మనం యాక్చువల్గా 90% ముడి చమురు మనం దిగుమతి చేసుకోవాలి. అండ్ దెన్ బంగారం కూడా 85 to 90 ఏమనాలి టన్నుల బంగారం మనం దిగుమతి చేసుకుంటాము. దీని మీద అందుకే నేను 15% సుంకం పెంచడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మనకి విదేశీ మారకం ఏదైతే ఉందో మనం డాలర్లో చెల్లించాలి. మన రూపాయి మారకపు విలువ అందుకే తగ్గిపోయింది. అందుకోసం అని మనం దిగుమతులు తగ్గించుకుంటే, అంటే చమురు వాడకాన్ని మనం తగ్గించుకుని తర్వాత బంగారం కొద్ది కాలం కొండం మానేస్తే దిగుమతులు తగ్గుతాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీరు అన్నట్టు నిర్మాణ రంగంలో కూడా ఒక 2 ఏళ్ళు కొంచెం నత్తనడక నడుస్తుంది అని అంటున్నారు. కుదేలవుతుంది మొత్తం మీద ఇండస్ట్రీస్ అన్నీ కూడా. సో ఈవెన్ బంగారం సంబంధించి ఆ ఓనర్స్ అసోసియేషన్ ఉంటుంది కదా, గోల్డ్ స్మిత్లది. సో వాళ్ళు వెళ్ళి కలవడం జరిగింది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది వేచి చూడాలండి. సో లాక్డౌన్ కాకుండా ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణతో అంటే ఖర్చులు తగ్గించుకుని లిక్విడ్ క్యాష్ పెట్టుకుంటే కొంతలో కొంత మనం సేఫ్లో ఉంటాం. సో చూద్దామండి, ఖచ్చితంగా ఎవరు మారినా మాత్రం జగన్మోహన్ రెడ్డి మారతాడా లేదా అనే దానిపైన అయితే ఇంకా అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే పేర్ని నాని చేసే వ్యాఖ్యలకి జగన్మోహన్ రెడ్డి జైలు పాలయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి చాలా వరకు పెద్ద చర్చలు నడుస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.